హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి. సో, ఈ వీడియోలో మనకి టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది మనకి నిన్న రిలీజ్ అయిందండి. నిన్న ఈవినింగ్ రిలీజ్ అయింది. యాక్చువల్లీ నిన్న మార్నింగ్ నుంచి వెయిట్ చేశాము. కానీ అది ఈవినింగ్ ఎప్పుడో వాళ్ళు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. వెబ్‌సైట్ కూడా మనకి లైవ్‌లో లేదు. కానీ ఇవాల్టి నుంచి అది లైవ్‌లోకి వచ్చేసింది. మనకి నోటిఫికేషన్ అనేది టీఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది. సో, ఇవాళే రిలీజ్ అయిందన్నట్టు. సో, అది అప్లికేషన్ అనేది రేపటి నుంచి ఉండబోతుంది. దానికంటే ముందు నోటిఫికేషన్‌లో ఏమిచ్చారు? ఎలిజిబిలిటీ కండిషన్ ఏంటి? ఎవరు రాయొచ్చు? డిగ్రీలో ఏ కోర్స్ చేసిన వాళ్ళు ఎంబీఏ చేయొచ్చు, ఎంసీఏ చేయొచ్చు, మ్యాథమెటిక్స్ ఉండాలా? ఉండకూడదా? సో, ఇలాంటి సందేహాలన్నీ నార్మల్‌గా స్టూడెంట్స్‌కి ఉంటాయండి. అలాంటి వాటన్నిటిని క్లియర్ చేస్తూ వాళ్ళు నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేశారు. సో, ఆ నోటిఫికేషన్ ఒకసారి ఎలా ఉంది ఏంటనేది మనం చూద్దాం. సో, దాని గురించే వీడియో చేస్తున్నాను. సో, ముందుగా మనం టీఎస్ ఐసెట్ 2024 వెబ్‌సైట్ ఓపెన్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ వెబ్‌సైట్ తెలిసి ఉంటే దాన్ని డైరెక్ట్‌గా మనం ఎంటర్ చేయొచ్చు. లేకపోతే మనం గూగుల్‌లోకెళ్ళి google.com ఓకే. ఎనీ వెబ్ బ్రౌజర్‌లో మనం google.com ఓపెన్ చేసుకొని దాంట్లో టీఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్ అని కొడితే సరిపోతుందండి. ఓకే. అది కొట్టంగానే మనకి నోటిఫికేషన్‌కి సంబంధించిన వెబ్‌సైట్స్ రకరకాల వెబ్‌సైట్స్ వస్తాయి. సో, ఒక వెబ్‌సైట్ మనం ఓపెన్ చేసుకుందాం. వన్ ఆఫ్ ది వెబ్‌సైట్. సో, దాంట్లో మనకి యూఆర్ఎల్ అట్‌లీస్ట్ వాళ్ళు ఇచ్చింటారు. సో, ఇది వెబ్‌సైట్ అండి. సో, ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసుకోవాలి. మనము ఇక్కడ ఓపెన్ చేస్తే అది రావట్లేదు. కానీ నేను ఇక్కడ మీకు కాపీ చేసి చూపిస్తాను. ఓకే. సో, ఇది మనకి టీఎస్ ఐసెట్ 2024 వెబ్ పేజ్ అండి. సో, ఇక్కడ చూస్తే మనకి ఫ్లాష్ న్యూస్ వస్తుంది. కమెన్స్‌మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫ్రమ్ 7th March 2024 అని వస్తుందండి. అంటే రేపటి నుంచి మనకి అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఆన్‌లైన్‌లో చేయొచ్చు. ఓకే. రేపటి వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. దానికంటే ముందు మనం హోమ్ పేజ్‌లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, అది ఒకసారి జస్ట్ మనం వెరిఫై చేసుకుంటూ వెళ్ళిపోదామండి. నోటిఫికేషన్ అండ్ ఫీ పర్టిక్యులర్స్ ఇది క్లిక్ చేద్దామండి. ఇది క్లిక్ చేస్తే చూడండి మనకి సో, ఇలా ఇంకో పేజ్ ఓపెన్ అయింది. దాంట్లో పేపర్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. పేపర్ నోటిఫికేషన్ చూద్దాం. ఓకే. పేపర్ నోటిఫికేషన్ లోడ్ అవుతుందండి. పేపర్ నోటిఫికేషన్‌లో మనకి ఈ ఎగ్జామినేషన్ ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ తరపున మనకి కాకతీయ యూనివర్సిటీ వరంగల్ వారు కండక్ట్ చేస్తున్నారు. ఓకే. ఇక్కడ ఎవరికి అడ్మిషన్స్ కోసం అంటే ఎంబీఏ అండ్ ఎంసీఏ ఎవరైతే చదవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి అడ్మిషన్స్ కోసం అకాడమిక్ ఇయర్ 2024, 25 ఇయర్‌లో మనకి అడ్మిషన్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఓకే. డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చారు ఇక్కడ 4th అండ్ 5th జూన్స్‌లో మనకి ఎగ్జామినేషన్ ఉండబోతుంది. అది కూడా 2 సెషన్స్‌లో ఒకటి 10 to 12:30 అండ్ నెక్స్ట్ ఆఫ్టర్‌నూన్ 2:30 to 5 PM ఉండబోతుంది. ఓకే. 5th రోజున మాత్రం ఒకటే సెషన్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. 10 AM to 12:30 PM. ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చి 750 అండ్ 550 ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ఉంది అండి. ఎగ్జామినేషన్ ఫీ అనేది 750 ఫర్ ఓసీ క్యాండిడేట్స్ అని చెప్పొచ్చు. 550 అనేది ఎస్సీ, ఎస్టీ, ఓసీ అండ్ బీసీకి అయితే 750. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రం అండ్ అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎవరైతే ఉంటారో ఓసీ, బీసీలో కూడా అలాంటి వాళ్ళకి 550 ఎగ్జామినేషన్ ఫీ ఉండబోతుంది. సో, ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్స్ అనేవి టీఎస్ ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ద్వారా చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ మాత్రం ఆన్లైన్‌లో చేయాలి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు. సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్‌గా మనకి ఐసెట్ కండక్ట్ చేసే యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు నిన్న రిలీజ్ చేశారండి. ఇక్కడ మీరు చూడొచ్చు 5th March 2024 వరంగల్‌లో వాళ్ళు రిలీజ్ చేశారు కన్వీనర్ తరపున. ఓకే. సో, ఇది పేపర్ నోటిఫికేషన్ అండి. మరి ఇలాగే ప్రెస్ నోటిఫికేషన్ తర్వాత వెబ్ నోటిఫికేషన్ కూడా ఉందండి. వెబ్ నోటిఫికేషన్‌లో క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారండి. ఇది ఒక 4 పేజెస్‌తో ఉంది. ఓకే. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఎంబీఏ, ఎంసీఏ అనేవి ఈ పర్టికులర్ యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఎంజీయూ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పీజేయూ హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఆఫర్ చేసే కోర్సెస్లో 24, 25 ఇయర్‌లో అడ్మిషన్స్ కొరకు మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ ఇచ్చారండి. క్యాండిడేట్స్ అనేది ఇండియాకి సంబంధించిన ఇండియన్ నేషనల్స్ అయి ఉండాలి అండ్ లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్ అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. లోకల్ క్యాండిడేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. నాన్ లోకల్ అయితే అదర్ దాన్ ఏపీ, తెలంగాణ వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. సో, ఓయూ పరిధిలోకి వచ్చే వాళ్ళైతే అంటే ఉస్మానియా యూనివర్సిటీ లోకల్ క్యాండిడేట్స్ అవ్వాలంటే తెలంగాణకి సంబంధించిన వాళ్ళు ఉండాలి. ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వీయూకి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళు మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. ఇలా మనకి లోకల్ క్యాండిడేచర్ డిసైడ్ చేయడానికి కూడా మనకి స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
క్యాండిడేట్స్ అదర్ దాన్ ఇండియన్ నేషనల్స్ షుడ్ సాటిస్ఫై ది రూల్స్ ఆఫ్ ది యూనివర్సిటీస్ కన్సర్న్ అండర్ ఓగ్యూ అంటున్నారు. అంటే అదర్ దాన్ ఇండియన్ నేషనల్స్ కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు, కాకపోతే వాళ్ళు యూనివర్సిటీ రూల్స్ ఫాలో అవుతూ అడ్మిషన్ పొందాల్సిన కండిషన్ ఉంటుందండి. ఓకే, ఎవరైతే ఫైనల్ ఇయర్ బ్యాచిలర్స్ డిగ్రీ చదివే వాళ్ళు లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ చదివే వాళ్ళు కూడా ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారండి. కాకపోతే వాళ్ళు ఆ, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఎంబీఏ చదవాలనుకుంటే ఎవరైనా 3 year 4 year లేదా పర్టికులర్ కోర్సెస్లో మాత్రం వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అంటే బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ బీబీఎం బీసీఏ బీఈ బీటెక్ బీ ఫార్మసీ ఆర్ ఎనీ 3 or 4 year డిగ్రీ ఎక్సెప్ట్ ఓరియంటల్ లాంగ్వేజ్లో చదివిన ఎవరైనా గ్రాడ్యుయేట్స్ ఎంబీఏ చేయవచ్చండి. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చేయాలంటే, కంప్యూటర్ అప్లికేషన్స్ చేయాలంటే మాత్రం వాళ్ళ మ్యాథమెటిక్స్ అనేది గ్రాడ్యుయేషన్ లెవెల్లో లేదా ఇంటర్మీడియట్ లెవెల్లో వాళ్ళు కలిగి ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి 10+2 అంటే ఇంటర్మీడియట్ వస్తుందండి. మిగతా బీసీఏ బీఎస్సీ బీకామ్ బీఏ ఈ పర్టికులర్ కోర్సెస్లో మ్యాథమెటిక్స్ ఎవరైతే చేసుంటారో అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. వాళ్ళు మినిమమ్ బీసీఏ బీఎస్సీ బీకామ్ బీసీఏ ఇలాంటి కోర్సెస్లో లేదా ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ చదివి ఉండాలి. అంటే ఇక్కడ మనకు బీసీఏ బీఎస్సీలో మాత్రమే మ్యాథమెటిక్స్ ఉంటుంది. బీకామ్ బీఏ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. అలా అంటే సింపుల్గా ఎంఈ కోర్స్ ఉంటుంది కానీ ఎంఈసీ కోర్స్ అని ఉంటుంది, మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ అని. అలాంటి కోర్స్ స్టూడెంట్స్ కూడా ఎంసీఏ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు మోస్ట్లీ ఎంబీఏనే ప్రిఫర్ చేస్తారు, బట్ స్టిల్ దే కెన్ గో ఫర్ ఎంసీఏ అండి. అలాగే క్వాలిఫైయింగ్ డిగ్రీ అప్టైన్డ్ అండర్ డిస్టెన్స్ మోడ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆర్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ షుడ్ హ్యావ్ రికగ్నైజ్ బై జాయింట్ కమిటీ ఆఫ్ ఈ పర్టికులర్ యూజీసీ ఏసీటీ లేదా డిఈసి డిఈబి నుంచి రికగ్నిషన్ ఉన్న ఇన్స్టిట్యూట్స్లో చదివి ఉంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 45% మార్క్స్ ఉండాలి. మిగతా క్యాండిడేట్స్ అయితే 50% మార్క్స్ తోటి మినిమం పాస్ అయి ఉండాలి. అప్పుడే వాళ్ళు ఈ పర్టికులర్ ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారండి. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా ఇచ్చారు. మనకి రిజిస్ట్రేషన్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి. 7th మార్చ్ 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చి 30th April రిజిస్ట్రేషన్కి. ఓకే, ఎగ్జామినేషన్ ఫీ విత్ లేట్ ఫీ తోటి మనకి 250 లేట్ ఫీ తోటి మనం 17th May వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 500 లేట్ ఫీ తోటి 27th May వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో లేట్ ఫీ వరకు ఎవరు చూడకూడదు, అప్లై చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఎగ్జామినేషన్ మొత్తంగా 3 సెషన్లో కండక్ట్ చేస్తున్నారు. 2 సెషన్లు వచ్చి 4th June 2024న, ఒకటి 10 to 12:30 PM, నెక్స్ట్ ఆఫ్టర్నూన్లో 2:30 PM to 5 PM కండక్ట్ చేస్తున్నారు. సో ఇలా 2 సెషన్స్ ఉన్నాయండి ఒక రోజున. మరి మూడో సెషన్ వచ్చి 5th June 2024న కండక్ట్ చేస్తున్నారు. 10 to 12:30 PM. మొత్తానికి ఎగ్జామినేషన్ అనేది 2.5 గంటలు ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. ఓకే, ఇలా కండక్ట్ చేస్తున్నారు. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. మనం ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ త్రూ క్రెడిట్ డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్తో చేయొచ్చు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు సొంతంగా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు, లేకపోతే వాళ్ళకి కష్టం అనిపిస్తే వాళ్ళు టీఎస్ ఏపీ ఆన్లైన్ సెంటర్స్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఆన్లైన్ సెంటర్స్ ద్వారా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీ ఆల్రెడీ చెప్పానండి, 750. రిజిస్ట్రేషన్ అండ్ టెస్ట్ ఫీ ఉంటుంది 550. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ లేబుల్డ్ క్యాండిడేట్స్ మీడియం ఆఫ్ టెస్ట్ అనేది మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అన్నట్టు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ సెక్షన్ ఏలో అనలిటికల్ ఎబిలిటీ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో, ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో ఉంటుంది సెక్షన్ ఏ. తర్వాత సెక్షన్ బి వచ్చి మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఈ సెక్షన్ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ ఉర్దూ మీడియంస్లో ఆఫర్ చేస్తున్నారు. సెక్షన్ సి అనేది ప్యూర్లీ ఇంగ్లీష్లో ఉంటుందండి. ఇంగ్లీష్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు కాబట్టి. కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఈ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఉండే క్వశ్చన్స్, ఈ సెక్షన్లో ఉండే క్వశ్చన్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ టీఎస్ ఐసెట్ 2024 మినిమం 25% మార్క్స్ వచ్చి ఉండాలి. అంటే 50 మార్క్స్ రావాలి. ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి 50 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు, అంటే వాళ్ళకి ర్యాంకింగ్కి ఎలిజిబుల్ అవుతారు. మిగతా వాళ్ళకైతే నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంది, అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి లేదు. ఓకే, వాళ్ళు అందరూ కూడా ఏ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ర్యాంకింగ్ క్రైటీరియా ఇచ్చారండి. ర్యాంకింగ్ క్రైటీరియా అనేది సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి దానిలో వచ్చే మార్క్స్ని బట్టి ఇస్తారు అని చెప్తున్నారు. ఒకవేళ టై ఉంటే ఈ సెక్షన్ ఏ సెక్షన్ బిలో వచ్చిన మార్క్స్ కూడా ఇద్దరికి ఈక్వల్గా వస్తే అలాంటి వాళ్ళకి ఏజ్ని బట్టి ర్యాంకింగ్ ఇస్తామని చెప్తున్నారు. ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉన్నారో అలాంటి వాళ్ళకి మరి మంచి ర్యాంక్ ఇస్తారు. సో ఈ రకంగా మనకి ర్యాంక్స్ అనేవి డిసైడ్ చేస్తారని చెప్తున్నారు. ఓకే, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తెలంగాణ హైకోర్టు పరిధిలోనే ఈ నోటిఫికేషన్ మీద కేసు వేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఓకే, సింపుల్గా ఇది మనకి నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా చూద్దాం. ఇంకా జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. మియర్ క్వాలిఫైయింగ్ ఇన్ ది ఎంట్రన్స్ టెస్ట్ డజంట్ ఎంటైటిల్ ఏ క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ
ఎంబీఏ ఎంసీఏ ప్రోగ్రామ్. అంటే ఎంబీఏ ఎంసీఏకి జస్ట్ క్వాలిఫై అయినంత మాత్రాన మనకి అడ్మిషన్ వచ్చేస్తుందని కాదు అని చెప్తున్నారు. ఓకే, ద ర్యాంక్ అప్టైన్ విత్ ద బెనిఫిట్ ఆఫ్ రిలాక్సేషన్ ఆఫ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అట్ టీఎస్ఐసిటీ. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎవరికైతే ర్యాంక్ వస్తుందో వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ లేకుండా కూడా వాళ్ళకి ర్యాంక్ వస్తే అలాంటి వాళ్ళు వాళ్ళ క్యాండిడేచర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కాని పక్షంలో అలాంటి వాళ్ళ క్యాండిడేచర్ పోతుంది, అలాగే వాళ్ళ ర్యాంక్ కూడా ఇన్వాలిడేట్ అవుతుందని చెప్పారు. క్యాండిడేట్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు ఎగ్జామ్ హాల్ ఆఫ్టర్ షెడ్యూల్ టైమ్ ఆన్ ది డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకే, మనం ఏదైతే ఎగ్జామినేషన్ స్టార్టింగ్ టైం ఉందో ఆ స్టార్టింగ్ టైం తర్వాత మనల్ని అలో చేయమని చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామినేషన్ టైంలో మాల్ ప్రాక్టీస్ చేస్తారో అలాంటి వాళ్ళకి 3 to 7 years జైలు శిక్ష ఉంటుంది, అలాగే పెనాల్టీ వాళ్ళకి ఫైన్ కూడా ఉంటుంది, 5,000 to 20,000 ఉందని చెప్తున్నారు. మనకి మాక్ టెస్ట్ కూడా ఇచ్చారండి, ఆ మాక్ టెస్ట్ కూడా చూసుకోవచ్చు. ఇది ఎంటైర్గా మనకి టీఎస్ ఐసెట్కి సంబంధించిన 2024 నోటిఫికేషన్ మనకి కాకతీయ యూనివర్సిటీ వరంగల్ వాళ్ళు రిలీజ్ చేశారండి. మళ్ళీ ఒకసారి వెబ్సైట్కి వెళ్ళిపోదాం. సో ఇది పేపర్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనం హోమ్ పేజ్కి వెళ్తున్నాం. సో హోమ్ పేజ్లో మనకి టెస్ట్ సెంటర్స్ కూడా ఇచ్చారండి, రీజనల్ టెస్ట్ సెంటర్స్. సో టెస్ట్ సెంటర్స్ వచ్చి తెలంగాణలో మనకి ఇలా ఇచ్చారు. ఓకే, తెలంగాణ వైజ్ మనకు మొత్తానికి 16 సెంటర్స్ ఉన్నాయండి తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకి ఇక్కడ 4 సెంటర్స్ ఉన్నాయండి. కర్నూలు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇది మొత్తానికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మనకి ఇక్కడ 4 సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు, అలాగే 16 సెంటర్స్ వచ్చి తెలంగాణలో ఇచ్చారు. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ సెంటర్స్ మాత్రమే మీరు ఏది ప్రిఫర్ చేయాలనేది రాసుకొని ఉంటే క్లియర్గా ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు అండి. మనకి అప్లికేషన్ ఎలా చేయాలో కూడా నేను వీడియో చేసి చూపిస్తాను, రేపు ఎలాగో వీడియో చేస్తాను. ఓకే, మనకి ఇక్కడ యూజర్ గైడ్ అని ఇచ్చారండి. యూజర్ గైడ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. యూజర్ గైడ్ అనేది రేపటి నుంచి అవైలబిలిటీ ఉంటుందంట. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనకి 2020, 21, 22, 23 పేపర్స్ ఇచ్చారండి. మీరు వీటిని క్లిక్ చేస్తే మీరు క్వశ్చన్ పేపర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మొత్తానికి ఆన్లైన్ టెస్ట్లో ఉంటుంది కాబట్టి మొత్తం పేపర్ కూడా ఆన్లైన్లోనే ఉందండి. ఓకే, మీకు ఇది రేపు మీరు ఒకవేళ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా చూసుకోవాలనుకుంటే మీకు ఇది యూజ్ఫుల్ అండి. మాక్ టెస్ట్ కూడా ఉంది, మాక్ టెస్ట్ లింక్ ఇది. మాక్ టెస్ట్ కూడా మనము సింపుల్గా నెంబర్స్ ఇక్కడ సైన్ ఇన్ చేసేసి మనం మాక్ టెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేదో, అంటే ఎగ్జామినేషన్ ఆన్లైన్లో రాయడం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇలా మాక్ టెస్ట్ కూడా వాళ్ళు రాసుకోవచ్చు అండి. ఓకే, మనం ఇలా లాగిన్ అయిపోతే మనకి ఇది చూసుకుంటే సరిపోతుందండి ఎలాగో. ఓకే, ఇలా క్వశ్చన్స్ వస్తుంటాయి, మనం ఆన్సర్ చేసుకుంటూ పోవాల్సి ఉంటుందండి. ఓకే, ఇది మాక్ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మాక్ టెస్ట్ లింక్ క్లిక్ చేస్తే మనకు మాక్ టెస్ట్ వస్తుంది. ఇక అప్లికేషన్ ఫీ పేమెంట్ ఇవైతే రేపటి నుంచే ఎనేబుల్ అవుతాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇది లేటెస్ట్ న్యూస్ అండి. మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎగ్జామినేషన్ ఫీ అనేది 750 and 550గా ఉంది. ఎగ్జామినేషన్ 4th and 5th జూన్స్లో కండక్ట్ చేస్తున్నారు. కోర్సెస్ ఉన్నాయి, కోర్సెస్ కూడా చూసుకోవచ్చు. ఎంబీఏ అండ్ ఎంసీఏ ఉన్నాయండి. ఈ ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. ఎలిజిబిలిటీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఎంబీఏ చేయాలంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ 3 or 4 years కోర్స్ చేసిన వాళ్ళు, బీఈ, బీటెక్, బీకామ్, జనరల్ కోర్సెస్, అలాగే టెక్నికల్ కోర్సెస్, ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఎంసీఏ చేయాలంటే మాత్రం మనకి ఇంటర్మీడియట్లో లేదా మనం డిగ్రీ లెవెల్లో మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. ఓకే, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి 25% రావాలంటే 50 మార్క్స్ రావాలి, అప్పుడు మనం ఎలిజిబుల్ అవుతాం. ఓకే, మనకి ఏమైనా క్వరీస్ ఉంటే మనకి అప్లికేషన్ టైంలో కానీ ఈ నోటిఫికేషన్ క్లియర్గా అర్థం కాకపోతే మీరు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఈ నెంబర్ ఇచ్చారు కదా, ఈ మొబైల్ నెంబర్కి, ఈ ల్యాండ్లైన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదంటే ఈమెయిల్ కూడా రాయొచ్చండి. వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. సో ఇది టూకీగా మనకి ఐసెట్కి సంబంధించిన 2024 టీఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. మీకు ఈ నోటిఫికేషన్లో ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే కూడా నన్ను మీరు అప్రోచ్ అవ్వచ్చు. నా మొబైల్ నెంబర్ వచ్చి 9866385288. దీనికి వాట్సాప్ కూడా ఉంది. మీకు ఎనీ డౌట్స్, మీకు ఈవెన్ రేపు నేను అప్లికేషన్ ఎలా చేయాలో కూడా వీడియో చేస్తాను. సో అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్మాల్ రిక్వెస్ట్ అండి, నేను వీడియో చేశాను కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మీకు ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో రిసీవ్ చేసుకోవాలనుకుంటే మీకు నోటిఫికేషన్స్ రూపంలో ఇంటిమేషన్స్ రావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి.